హాయ్ హలో టు ఎవ్రీవన్. నెక్స్ట్ మనకి కెమిస్ట్రీలో 14th టాపిక్ అండి అలోయ్. సో ఇక్కడ అలోయ్ అంటే ఏంటి, ఇది కూడా నేను మీకు ఎన్సీఆర్టీ కెమిస్ట్రీలో 10th క్లాస్లో చెప్పాను నేను. సో ఇక్కడ మనకి అలోయ్ అంటే ఏంటంటే ఇది మనకి 1 సెకండ్. సో ఇక్కడ అలోయ్ అనేది ఏంటంటే ఇది మనకు ఒక హోమోజీనస్ మిక్చర్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను మిక్చర్స్ 2 టైప్స్. మనం హోమోజీనస్ హెట్రోజీనస్ నేర్చుకున్నాం కదా. సపోజ్ హోమోజీనస్ అంటే ఏంటండి, ఇక్కడ మనకి వాటర్ ఉంది, వాటర్లో ఏంటి ఇప్పుడు సపోజ్ సాల్ట్ వేసామనుకోండి, ఈ సాల్ట్ పార్టికల్స్ అన్నీ మనకు డిజాల్వ్ అయిపోతాయి కదా. అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ కొంతవరకే మీకు సాల్ట్ కనిపించి అండ్ ఇక్కడ లేకుండా ఉండి 1 సెకండ్ వెయిట్ చేయండి. సో ఇక్కడ మనం వాటర్ ఉంది కదా, ఇందులో సాల్ట్ వేసాను. సాల్ట్ వేసినప్పుడు మీకు ఇక్కడ ఒక దగ్గర సాల్ట్ పార్టికల్ కానీ ఇక్కడ ఒక దగ్గర సాల్ట్ పార్టికల్ కానీ, అంటే సాల్ట్ అంతా డిజాల్వ్ అయ్యాక మనకు అలా కనబడదు కదండి. ఈ లేయర్ వరకు సాల్ట్ ఉందని మనం దాన్ని సపరేట్ చేసి చెప్పలేము. ఈ లేయర్ వరకు సాల్ట్ ఉందని, ఈ లేయర్ మిడిల్లో మాత్రమే వాటర్ ఉందని, కిందన సాల్ట్ ఉందని, పైన సాల్ట్ ఉందని ఇలా మనం సెపరేట్ చేసి చెప్పలేం కదా. అంటే మనకి వాటర్లో టోటల్గా డిజాల్వ్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు లెమన్ వాటర్ తీసుకున్నా మనకు వాటర్లో టోటల్గా డిజాల్వ్ అయిపోతుంది కదా. షుగర్ని తీసుకున్నా సరే, బట్ మనకు కొంత షుగర్కి ఏంటంటే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. షుగర్ కూడా మనకి డిజాల్వ్ అవుతుంది. ఇలాంటి అంటే ఏంటి, మనకి వాటర్లో పార్టికల్స్ని సెపరేట్గా చేసి చెప్పలేము. అలాంటి వాటిని మనం హోమోజీనస్ మిక్చర్ అంటాం. అలా కాకుండా సపోజ్ హెట్రోజీనియస్ అనుకోండి, అదే ఇప్పుడు సపోజ్ హనీ వేసామనుకోండి, దాని మీద మనం వాటర్ ఉంది, ఈ వాటర్ పైన హనీ వేసామనుకో మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. హనీ వరకు ఎందుకు, సపోజ్ ఇప్పుడు ఏముంది మనకి శాండ్ ఉంది కదండి, శాండ్ పార్టికల్స్ ఉంటాయి కదా. సో శాండ్ పార్టికల్స్ని వేసినప్పుడు మీకు అడుగుకి ఇక్కడ మీకు ఈ చివర్లో మీకు ఇలా కనిపిస్తాయండి, శాండ్ పార్టికల్స్ అన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి కదా. అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూడండి. సో శాండ్ పార్టికల్స్ అన్నీ మనకి కింద ఉండిపోతాయి. సో ఇది శాండ్, ఇక్కడ వరకు ఈ లేయర్ ఉంది, ఇక్కడ పైనంత వాటర్ ఉంది అని చెప్పి మనం ఈజీగా సెపరేట్ చేసి చెప్పగలం. అలాంటి వాటిని మనం హెట్రోజీనస్ మిక్చర్ అంటే మనం ఆల్రెడీ ఎన్సీఆర్టీ కంటెంట్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ మన టాపిక్లో ఏంటంటే అల్లో అంటే ఏంటంటే ఇది ఒక మిక్చర్. ఏ మిక్చర్ అంటే హోమోజీనస్ మిక్చర్. అయితే హోమోజీనస్ మిక్చర్ అంటే అందులో ఏమేమి ఉంటాయి, అంటే 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ మెటల్స్ కలిపి ఉండొచ్చు, 2 లేదా అంతకన్నా ఎక్కువ. సపోజ్ ఒక దాంట్లో ఐరన్ ఉండొచ్చు, ఇంకో దాంట్లో టిన్ ఉండొచ్చు, అవి కలిసి ఉండొచ్చు. ఇంకో దాంట్లో ఐరన్, ఇంకో దాంట్లో టిన్, ఇంకో దాంట్లో క్రోమియం, 3 కలిసి ఉండొచ్చు. నేను ఏం చెప్తున్నా అంటే 2 or more మెటల్స్ అనమాట. ఇక్కడ నేను 2 తీసుకున్నా. ఇంకో కేసులో 3 మెటల్స్ కలిపి కూడా మనకు ఒక అల్లాయ్ ఫార్మ్ అవ్వచ్చు. ఓకే మ్యామ్, ఓన్లీ మెటల్స్ అయినా నాన్ మెటల్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉందా అంటే మెటల్ ఉండొచ్చు, నాన్ మెటల్ ఉండొచ్చు, ఏ కాంబినేషన్ అయినా ఉండొచ్చు. ఓకేనా. సో మనకి అల్లాయ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక హోమోజీనస్ మిక్చర్ అంటే మనకు కాంబినేషన్ అంటే ఇక్కడ ఎన్ని ఉండొచ్చు అంటే 2 or more మెటల్స్. ఓకేనా. సో మెటల్ కాంబినేషన్ అయినా అవ్వచ్చు, లేదా మెటల్ నాన్ మెటల్ కాంబినేషన్ అయినా అవ్వచ్చు. దీన్ని మనం అల్లాయ్ అంటాం. ఓకేనా. సో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి సపోజ్ బ్రాస్ ఉంది. బ్రాస్కి మనకి ఏంటండి, అది దేంతో మనకి మిక్స్ అయి ఉంటుందంటే కాపర్ అండ్ జింక్ అనమాట. ఈ రెండింటి యొక్క మిక్చర్ కాపర్ అండ్ జింక్, ఈ రెండింటిని మనం ఏమంటామంటే బ్రాస్ అంటాం. అలా కాకుండా స్టీల్ ఉందనుకోండి, స్టీల్ని మనం ఎలా అంటాము, స్టీల్ యొక్క కాంబినేషన్ ఏంటంటే ఐరన్ అండ్ కార్బన్. ఓకేనండి, ఐరన్ అండ్ కార్బన్. సో స్టీల్ అనేది మనకి ఐరన్ అండ్ కార్బన్. ఇక్కడ చూడండి ఈ 2 కలిపి కాంబినేషన్ ఉంది కదా, ఇది ఒక ఎల్లో అనమాట. అలానే సపోజ్ బ్రాన్స్ తీసుకున్నాం అనుకోండి, అది దేని యొక్క కాంబినేషన్ మనకి కాపర్ అండ్ టిన్ కదండి, కాపర్ అండ్ టిన్ అనమాట. సో ఇలా ఒక్కొక్క దాని యొక్క కాంబినేషన్ ఒకలా ఉంటుంది. అండ్ ఇంకా మనకి చాలా ఉంటాయండి. బ్రాస్ అంటే మీకు చెప్పాను, బ్రాస్ అంటే ఆల్రెడీ చెప్పాను కదండి, కాపర్ ప్లస్ జింక్ అని చెప్పి. ఇంకా మనకి సాల్డర్ అని ఒకటి ఉంటుంది. సో సాల్డర్ కోసం తర్వాత మాట్లాడదాం. సో ఇంకా స్టీల్ అంటే ఏంటి, లైక్ ఇప్పుడు డ్యూరాల్యూమిన్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఒక్కొక్క దానికి కాంబినేషన్ అనమాట. ఓకే, ఇది అల్లాయ్ కోసం. నెక్స్ట్ మనకి అమాల్గమ్ అని ఒకటి ఉంటుంది. అమాల్గమ్ అంటే ఏంటంటే ఇది ఒక మెటల్, అంటే ఇది ఇప్పుడు మనకి మెర్క్యూరీ అనేది ఉంది కదండి, మెర్క్యూరీతో పాటు ఏదైనా ఒక మనకి అదర్ మెటల్ ఉంటుంది. సపోజ్ ఎలా ఇప్పుడు మెర్క్యూరీ ఉంది ప్లస్ జింక్ తీసుకున్నాం అనుకోండి, అది జింక్ అమాల్గమ్ అవుతుంది. అలా కాకుండా మెర్క్యూరీ ప్లస్ సోడియం తీసుకున్నాం అనుకోండి, సోడియం అమాల్గమ్ అనమాట. అంటే ఒక మెర్క్యూరీ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకేనా. సో మెర్క్యూరీ అండ్ అదర్ మెటల్ అనమాట. దాన్ని మనం అల్లో అని, మనకి ఒక మెటల్తో పాటు మీకు మెర్క్యూరీ కలిసి ఉంది అంటే దాన్ని మనం అల్లో అని చెప్పి చెప్పము. మెర్క్యూరీ ఉందంటే దాన్ని మనం అమాల్గమ్ అని అంటాం. జింక్ ప్లస్ మెర్క్యూరీ అయితే జింక్ అమాల్గమ్, సోడియం ప్లస్ మెర్క్యూరీ అయితే సోడియం అమాల్గమ్ అలా. అండ్ ఇంకా మనం వీటి ప్రాపర్టీస్ చూసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ప్రాపర్టీ అంటే మనకి మీకు బిట్స్ నాకు తెలిసి మీకు ప్రాపర్టీస్ దేని మీద ఇవ్వలేదు, జస్ట్ దేని యొక్క మిక్చర్ అలానే మనకి ఇచ్చాడు. బట్ ఎల్లో టాపిక్ చూసినాం కాబట్టి లైట్గా ప్రాపర్టీస్ కూడా చూస్తే అయిపోతుంది. ప్రాపర్టీస్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే మనకి ఐరన్ అనేది తెలుసు. ఐరన్ అంటే ఏంటంటే అది మనకి రస్టింగ్ అవుతుంది కదా, మనందరికీ తెలుసు. ఐరన్ మనం బయట విడిచిపెట్టినా అది ఎయిర్ వల్ల కానీ వాటర్తో కాంటాక్ట్లో కానీ అది రస్టింగ్ అవుతుందని చెప్పి కదా, కరోజన్ అంటాం మనం. అన్ని మెటల్ కేసెస్లో అయితే మనం కరోజన్ అంటాం, బట్ ఓన్లీ ఐరన్కి అయితే మనం రస్టింగ్ అంటాం. ఇది కూడా మనం నేర్చుకున్నాం కదా.
సో ఇక్కడ మనకి ఐరన్ కేసులో అయితే రస్టింగ్ అంట. అలా కాకుండా ఐరన్తో కలిపి నేను ఒక కార్బన్ని జాయిన్ చేసినప్పుడు అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందండి, ఇక్కడ స్టీల్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు మనం ఐరన్తో కార్బన్ని జాయిన్ చేసామంటే, ఇప్పుడు ఐరన్ ఉంది కదా, ఐరన్ అనేది మనకి రస్టింగ్ వల్ల కొన్ని మనకి డిస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయ్యే ఛాన్స్ కాదు, బాగా మనకి డిస్ట్రాయ్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక ఎల్లోయిగా ఫామ్ చేస్తాం. సో ఐరన్ ప్లస్ కార్బన్ కలిపి మనకు ఒక స్టీల్ అనమాట. ఇది ఒక ఎల్లో అనమాట. ఇది ఎల్లో నేమ్ ఏంటంటే మనకి స్టీల్ అనేది మనకి ఏంటంటే రస్ట్ ఫ్రీ అనమాట. రస్ట్ ఫ్రీ అంటే ఏంటంటే మనకి రస్టింగ్ అనేది దానివల్ల ఉండదు, కాబట్టి మనం స్టీల్గా దాన్ని ఫామ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇదండి దీని గురించి. అంటే ఇక్కడ మనకి ప్రాపర్టీ ఏంటంటే యాక్చువల్గా ఇది దేనికి ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఇప్పుడు ఐరన్ ఉంది కదండి, ఫస్ట్ నార్మల్గా అయితే ఇనీషియల్గా ఐరన్ అనేది మీకు అంత హార్డ్ కాదండి. ఓకేనా. బట్ ఎప్పుడైతే మీరు ఇలా అల్లాయ్గా తయారు చేశారో ఇది ఒక హార్డర్ అనమాట, చాలా హార్డ్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఐరన్. ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్. అంటే మనకి నార్మల్గా ఒక మెటల్ని తీసుకుంటే అది మనకి అంత హార్డ్ ఏమి ఉండదు, బట్ ఎల్లో అనేది ఏంటంటే హార్డ్గా ఉంటుంది. ఓకేనా. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. అండ్ సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే మనకి డక్టైల్ ప్రాపర్టీ అని, మేలిబుల్ ప్రాపర్టీ అని, మనం ఆల్రెడీ మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. సో డక్టైల్ ప్రాపర్టీ కానీ మేలిబుల్ ప్రాపర్టీ కానీ వీటికి చాలా తక్కువగా ఉంటుందండి. లెస్ డక్టైల్ ప్రాపర్టీ అండ్ లెస్ మేలిబుల్ ప్రాపర్టీ అనమాట. ఓకేనా. వీటికి దేనికి అలాగే. అండ్ థర్డ్ ప్రాపర్టీ ఏంటి అంటే ఇది కరోజన్. అంటే ఇప్పుడు మనం ఐరన్ విషయంలో రస్టింగ్ చూస్తాం కదా. సో రస్టింగ్ లేకుండా మనకు అక్కడ స్టీల్ అనేది ఒక ఎల్లోగా ఫామ్ అవుతుంది కదా. అంటే ఇది మనకి ఇక్కడ ఏం చేస్తుందండి, ఇక్కడ రెసిస్ట్ చేస్తుంది. దేన్ని? కరోజన్. అంటే కరోజన్ అనేది మనకి లేకుండా కాపాడుతుందనే కదా. సపోజ్ చూడండి, ఇప్పుడు పెద్ద కన్స్ట్రక్షన్స్, లేదంటే మనకి ఇప్పుడు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటప్పుడు మనం అక్కడ ఐరన్ని మాత్రమే యూజ్ చేస్తాం. బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం ఐరన్ని మాత్రమే యూజ్ చేస్తే ఏమవుతుందంటే కరోజన్ అనేది జరుగుతుంది. కరోజన్ జరిగితే మనకు అక్కడ ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. బట్ మనకి ఎట్ ద సేమ్ టైం దాన్ని ఎల్లోగా ఫామ్ చేస్తాం. అంటే మనకి ఐరన్కి కార్బన్ని కలిపి యాడ్ చేస్తాం మనకి, అదేంటి స్టీల్ కదా. అందుకనే మనం బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు స్టీల్ని యూజ్ చేస్తాం, ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, అంటే రస్టింగ్ అనేది ఉండకూడదండి ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది కరోజన్ని, ఎస్పెషల్ ఐరన్ విషయంలో అయితే రస్టింగ్ని ఇది రెసిస్ట్ చేస్తుంది, అంటే అపోజ్ చేస్తుంది, అంటే రస్టింగ్ నుండి అది ప్రొటెక్ట్ చేస్తుంది ఇక్కడ. ఓకేనా. ఇది థర్డ్ ప్రాపర్టీ. అండ్ ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటే దీనికి మెల్టింగ్ పాయింట్ అనేది చాలా హైగా ఉంటుందండి. ఫోర్త్ ప్రాపర్టీ అల్లాయ్కి మనకి మెల్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫిఫ్త్ ప్రాపర్టీ ఏంటంటే ఇప్పుడు అల్యూమినియం అనేది ఉంది కదండి, ఇది ఒక మెటల్ కదా. ఇది ఏంటంటే ఒక లైట్ మెటల్ అండి. లైట్ మెటల్ అండ్ స్ట్రాంగ్ అనేది కూడా దీనికి అంతేం ఉండదు. అంటే మెటల్స్కి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ అల్యూమినియం విషయంలో ఇది చాలా లైట్ మెటల్, కానీ అలానే ఇది అంత స్ట్రాంగ్ ఏమి ఉండదు అనమాట. ఓకేనా. సో ఇది అసలు స్ట్రాంగ్ అనేది ఉండదు అంతగా. అదే మనకి దీని యొక్క అల్లాయ్ని తీసుకున్నాం అనుకోండి, అల్యూమినియం యొక్క ఒక అల్లాయ్ ఏంటంటే డ్యూరాల్యూమిన్ అని ఉంటుంది. ఇది అల్యూమినియం యొక్క ఒక అల్లాయ్ అనమాట. సో ఇదేంటంటే మనకి అల్యూమినియంతో కంపేర్ చేసిన అల్యూమినియం ఎలా లైట్గా ఉంటుందో డ్యూరాల్యూమిన్ కూడా మనకి లైట్గానే ఉంటుంది. బట్ అల్యూమినియం అనేది మనకి అంత స్ట్రాంగ్ ఉండదు, బట్ డ్యూరాల్యూమిన్ అనేది మనకి వెరీ స్ట్రాంగ్ అనమాట. అది ఈ రెండింటికి డిఫరెన్స్. అంటే ఒక మెటల్ తీసుకుంటే మనకు అంత స్ట్రాంగ్ ఉండకపోయినప్పటికీ దాని యొక్క అల్లాయ్ని తీసుకుంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది అల్లాయ్ గురించి. ఓకేనా. సో అందుకని మనం డ్యూరాల్యూమిన్ని మనం ఎక్కడంటే ఎయిర్ క్రాఫ్ట్ బాడీస్లో, అంటే హెవీ బాడీస్కి అలాంటి వాటికి వీటిని యూజ్ చేస్తామండి, ఇవి చాలా స్ట్రాంగర్ అని చెప్పి. అండ్ సిక్స్త్ ప్రాపర్టీ ఏంటంటే కలర్ ఆఫ్ ఎల్లో అనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సిల్వర్ తీసుకున్నాం అనుకోండి, సిల్వర్ ప్లస్ జింక్ తీసుకున్నాం అనుకో, సిల్వర్ మనకు తెలుసు వైట్ కలర్లోనే, అండ్ జింక్ కూడా ఏంటంటే మనకు ఆల్మోస్ట్ వైట్ కలర్నే. సో ఈ రెండు ఒక కలర్ అయితే మనకి దాని యొక్క అంటే రెండు డిఫరెంట్ కలర్స్, సిల్వర్ వేరు జింక్ వేరు, రెండు డిఫరెంట్ కలర్స్ కదండి నార్మల్గా మెటల్స్లోని. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ రెండింటిని కాంబినేషన్ చేసినప్పుడు మనకు అదొక అల్లాయ్. సో ఈ అల్లాయ్ యొక్క కాంబినేషన్ మనకి పింక్ కలర్లో, అంటే డిఫరెంట్ కలర్ వస్తుందండి. అంటే మనకి మెటల్ ఒక కలర్లో ఉన్నప్పుడు దాని యొక్క అల్లాయ్ చూసుకుంటే మెటల్ అవ్వనివ్వండి, నాన్ మెటల్ అవ్వనివ్వండి, ఆ రెండింటి యొక్క కాంబినేషన్ ఉన్నప్పుడు మనం అల్లాయ్ అంటాం కదా. అంటే 2 or more మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్ అక్కడ. ఓకేనా. సో దాన్ని మనం అంటే అక్కడ మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట అల్లాయ్ విషయంలో. సో ఇవి మనకి ప్రాపర్టీస్ అండి. ఓకేనా. సో ఇక్కడ ఇంకా మీకు ఇంకేం కావాలి అంటే ఇప్పుడు జస్ట్ సెకండ్ మనం బిట్స్లోకి వెళ్దాం. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలండి. మనకి నేను ఇందాక మీకు ఒకటి చెప్పానండి, సోల్డర్ అని చెప్పి. సోల్డర్ అనేది దేని యొక్క కాంబినేషన్ అంటే ఇలాంటివన్నీ మనకి బిట్స్లో వస్తాయండి. సోల్డర్ అనేది ఒక కాంబినేషన్ గుర్తుంచుకోండి, టిన్ ప్లస్ లెడ్ అనమాట. ఓకేనా. టిన్ ప్లస్ లెడ్ కాంబినేషన్ మనం సోల్డర్ అని చెప్పి అంటాము. అంటే సోల్డరింగ్ అంటే ఏంటంటే అసలు మనకి 2 or more మెటల్స్ని మెల్టింగ్ ద్వారా జాయిన్ చేయడం అండి, 2 or more మెటల్స్ని. ఓకేనా. దాన్ని ఎలా అంటే
మెల్టింగ్ ద్వారా మనం జాయిన్ చేస్తాం. ఓకేనా. సో ఇది మనకి దీని యొక్క కాంబినేషన్. అండ్ ఓకే, మనం బిట్స్లో ఇంకా రిమైనింగ్ ఏమన్నా డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు సరిపోతుంది. సో ఫస్ట్ బిట్ చూసుకుంటే ద ఎల్లోయ్ ఈజ్, చూడండి ఎల్లోయ్ అనేది ఏంటండి మనకు తెలుసు, ఏ మిక్చర్ అది, హోమోజీనస్ మిక్చర్ కదా. సో ఇక్కడ ఏమవుతుందండి 1113 ఆప్షన్ డి. నెక్స్ట్ 1114 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ ఈజ్ యూజ్ టు మేక్ ద హీటింగ్ ఎలిమెంట్ ఆఫ్ ఐరన్. చూడండి ఇక్కడ మనకి చూడండి హీటింగ్ ఎలిమెంట్ ఆఫ్ ఏంటంటున్నాడు, ఐరన్ కదా. ఓకే, ఇందులో దేన్ని యూజ్ చేస్తామని అడుగుతున్నాడు. దేన్ని యూజ్ చేస్తామంటే మనం నిక్రోమ్ని యూజ్ చేస్తామండి. ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది మనకి ఆక్సిడైజ్ జరగదండి. ఓకేనా, ఆక్సిడైజింగ్ అనేది జరపదు. అంటే ఇది ఈజీగా హై టెంపరేచర్ దగ్గర బర్న్ అవుతుందండి. ఆక్సిడైజింగ్ జరగట్లేదంటే అది ఈజీగా మనకి అక్కడ హై టెంపరేచర్ వద్ద ఏమవుతుందంటే బర్న్ అయిపోతుంది. అంటే అక్కడ మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నిక్రోమ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇంకా రిమైనింగ్ మెటల్స్ ఉంటాయి కదండి, మెటల్స్ కన్నా మనకి ఇది హయ్యర్గా అంటే మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ ఈ నిక్రోమ్కి అనమాట మెటల్స్తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా, ఇది అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని ప్రొడ్యూస్ చేసినా సరే, కరెంట్ అనేది పాస్ అవుతున్నప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది అక్కడ మీకు ప్రొడ్యూస్ అవునా సరే ఇది మనకి మెల్ట్ అవ్వదండి. అందువల్ల మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఇది దీనికి ఇక్కడ రీజన్ ఆప్షన్ బి. నెక్స్ట్ 1115 చూడండి, బ్రోంజ్ అనేది మనకి దేని యొక్క ఎల్లో అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, కాపర్ అండ్ టిన్ ఆప్షన్ బి. నెక్స్ట్ బ్రాస్ చూడండి, బ్రాస్ అనేది దేని యొక్క ఎల్లో అండి, ఇది కూడా మనకు తెలుసు, కాపర్ అండ్ జింక్ కదా. కాపర్ అండ్ జింక్ చూడండి ఎక్కడ ఆప్షన్ ఉంది, ఏలో ఉంది, కాపర్ అండ్ జింక్. నెక్స్ట్ 1117 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎల్లో ఆఫ్ కాపర్ అండ్ జింక్. ఇప్పుడే కదా చూసాం కాపర్ అండ్ జింక్ అంటే ఏంటంటే మనకి అది బ్రాస్ కదా. సో ఇక్కడ కూడా ఆప్షన్ సి బ్రాస్ 1117 సి. నెక్స్ట్ బ్రాస్ చూడండి ఎన్నిసార్లు అదే బిట్ని ఇస్తున్నాడు. బ్రాస్ అనేది మనకి దేని యొక్క మిక్చర్ అండి, కాపర్ అండ్ జింక్. చూసారు ఒకేసారి మనకి 3 బిట్స్ ఒకటి. నెక్స్ట్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ బ్రాస్. చూసారు ఎన్నిసార్లు అంటే అడుగుతున్నాడు, సేమ్ క్వశ్చన్. ఓకేనా, సో కాపర్ అండ్ జింక్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎల్లోస్ కంటెంట్స్ టిన్. చూడండి ఇందులో మనకి టిన్ దేనిలో ఉంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ బ్రాస్లో మనకి ఏమైనా టిన్ ఉందా ఒకసారి చూసుకోండి. బ్రాస్ అంటే ఏంటి మనకి కాపర్ ప్లస్ జింక్ కదండి. బ్రాస్ అంటే మనకి కాపర్ ప్లస్ జింక్ కదా. నెక్స్ట్ సోల్డర్ అంటే నేను మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. సోల్డర్ అంటే అది ఏమవుతుందండి, అందులో మనకి టిన్ ఉంటుందో లేదో కూడా నేను చెప్పాను. సోల్డర్ అనేది ఏంటంటే టిన్ ప్లస్ లెడ్ కాంబినేషన్, ఇందులో మనకి టిన్ అనేది ఉంటుంది. ఓకేనా, సో అలా కాకపోతే మనకి మిగతా వాటిలో కూడా మనకి ఇక్కడ టిన్ అనేది ఉండదండి. స్టీల్ అనేది కూడా నేను మీకు దేని యొక్క కాంబినేషన్ చెప్పాను, ఐరన్ అండ్ కార్బన్ అని చెప్పి, స్టీల్ అని చెప్పి. అండ్ డ్యూరాల్యూమిన్ అంటే ఏంటంటే సి ఆప్షన్. డ్యూరాల్యూమిన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అందులో అల్యూమినియం యొక్క ఎల్లో అని చెప్పి. సో దీంట్లో మీకు మ్యాక్సిమం పోర్షన్ అల్యూమినియం ఉంటుంది. అండ్ కాపర్ వచ్చి ఒక 4% ఉంటుంది, మ్యాంగనీస్ వచ్చి ఒక 0.5% ఉంటుందండి. అండ్ రిమైనింగ్ అంటే మనకి అల్యూమినియం అనమాట. సో ఇక్కడ మనకి ఎక్కడ టిన్ అనేది ఉంటుందంటే ఆప్షన్ బి సోల్డర్ అంటే అది మనకి టిన్ ప్లస్ లెడ్ కాంబినేషన్. నెక్స్ట్ డాష్ ఎల్లోస్ కంటెంట్స్ టిన్. చూసారా ఇక్కడ కూడా మళ్ళీ అడుగుతున్నాడు స్టీల్. ఇట్లా ఎక్కడ మనకి టిన్ అనేది ఉండదండి, ఓన్లీ సోల్డర్ ఆప్షన్ డి. నెక్స్ట్ కాయిన్స్ చూడండి, ఇక్కడ 1 రూపీ కాయిన్స్ 2 రూపీ కాయిన్స్ ఆర్ మేడ్ ఆఫ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 1 రూపీ 2 రూపీ కాయిన్స్ మనకి యాక్చువల్గా దేంతో తయారు చేస్తారంటే ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. అంటే ఇది ఏంటంటే చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది అనమాట. సో ఫ్లెక్సిబిలిటీ అంతగా ఉండడం వల్ల అది కరోజన్ ఏం చేస్తుంటే రెసిస్ట్ చేస్తుంది. కరోజన్ రెసిస్ట్ చేయడమే కదండి మనకు కావాలి, కరోజన్ అపోజ్ చేస్తుంది. కాబట్టి మనకి 1 రూపీ 2 రూపీ కాయిన్స్లో మనం దేన్ని యూజ్ చేస్తామంటే ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1123 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ కాన్స్టిట్యూట్స్ ట్రాన్స్పరెంట్ మెటల్ మిక్చర్ వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ఏ మెటల్. ఏంటంటే ఆ ట్రాన్స్పరెంట్ మెటల్ మన అందరికీ తెలిసిందే కదా, మెర్క్యూరీ ఆప్షన్ డి. నెక్స్ట్ 1124 ఫర్ సోల్డింగ్ ఈజ్ యూజ్. చూడండి సోల్డింగ్ దేనికి యూజ్ చేస్తారని చెప్పాను నేను మీకు ఇప్పుడే చెప్పాను అనుకుంటా. అంటే మనం దేనికి అంటే సోల్డింగ్ అంటే ఏంటని చెప్పాను, 2 or more మెటల్స్ మనం మెల్టింగ్ ద్వారా జాయిన్ చేస్తామని చెప్పి. సోల్డింగ్ అనేది దేని యొక్క కాంబినేషన్ అండి మనకి టిన్ ప్లస్ లెడ్ కాంబినేషన్, అల్లో ఆఫ్ లెడ్ అండ్ టిన్ ఆప్షన్ బి. వాటర్ కాంపోనెంట్స్ ఆఫ్ సాల్టింగ్ 1125 కదా. ఓకే, సాల్టింగ్ యొక్క కాంపోనెంట్స్ ఏంటంటే మనకి టిన్ ప్లస్ లెడ్ కదా, లెడ్ ప్లస్ టిన్ అన్న టిన్ ప్లస్ లెడ్ అన్న ఒకటే. సో ఇక్కడ టిన్ అంటే మనకి ఎస్ఎన్ అండి, లెడ్ అంటే పీపీ అనమాట. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఆప్షన్ ఏ.
నెక్స్ట్ 1126 ఫైన్. ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉండేది చెప్పమంటున్నారండి. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఉండేది ఏమవుతుంది మనకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్రోజన్ ఆక్సిజన్, మనకి ఎయిర్లో నైట్రోజన్ ఆక్సిజన్ ఉంటాయి కరెక్టే కదా. అండ్ సల్ఫర్ మనకి మీకు ఆల్రెడీ ఎన్సీఆర్టీస్లో చెప్పాను, మ్యాథ్స్ స్ట్రిక్లో మనకి ఏమేమి ఉంటాయని చెప్పి, సల్ఫర్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఇవన్నీ కరెక్టే. అండ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మనకి వాటర్లో ఉంటాయి, వాటర్లో హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంటాయి కదా. అండ్ మెగ్నీషియం సిల్వర్, స్టెయిన్లెస్ స్టీల్లో మనకి మెగ్నీషియం అండ్ సిల్వర్ అనేది ఉండదు కదండి. మీకు ఆల్రెడీ స్టెయిన్లెస్ స్టీల్ అంటే చెప్పాను నేను. స్టెయిన్లెస్ స్టీల్ అంటే మనకి ఏంటి, సో ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్లో మనకి మెగ్నీషియం సిల్వర్ అనేది కాదండి, ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ చూస్ ద డిఫరెంట్ వన్. ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి అల్యూమినియం, ఐరన్, కాపర్, బ్రాస్ అని ఇచ్చాడు. ఇక్కడ అల్యూమినియం కానీ ఐరన్ కానీ కాపర్ కానీ ఇవన్నీ ఏంటండి మనకి మెటల్స్ కదా. కానీ బ్రాస్ అనేది ఏంటి, అదొక మిక్చర్, హోమోజీనియస్ మిక్చర్, అంటే అదొక అల్లాయ్. ఆప్షన్ డి అనేది మీకు ఒక డిఫరెంట్. వాట్ ఈస్ ద స్టెయిన్లెస్ స్టీల్. చూడండి స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఏంటండి, మనకు ఒక మిక్చరా, కాంపౌండా, ఎలిమెంట్ అని అడుగుతున్నారు, ఎల్లాయ్ అని అడుగుతున్నారు, ఎల్లాయ్ కదా. సో ఇక్కడ ఆప్షన్ డి అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ డిస్కవర్డ్ స్టెయిన్లెస్ స్టీల్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ జోసెఫ్. ఓకే చూడండి ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నాడు, ఏం అడుగుతున్నాడు, హూ డిస్కవర్డ్ స్టెయిన్లెస్ స్టీల్. ఓకే స్టెయిన్లెస్ స్టీల్ని ఎవరు కనుక్కున్నారని చెప్పి అడుగుతున్నాడు అండి. ఆ డైరెక్ట్ సైంటిస్ట్ నేమ్ ఏంటంటే మనకి హ్యారీ బెర్లీ. ఆప్షన్ సి. నెక్స్ట్ 1130, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఈజీలీ ఆక్సిడైజ్డ్ ఎట్ హై టెంపరేచర్. నేను మీకు ఇందాక చెప్పాను, నేను దేని గురించి చెప్పినప్పుడు అండి, అల్లాయ్ కోసం ఐ థింక్ ఆ పాయింట్ నేను చెప్పానో లేదో గుర్తులేదు. అల్లాయ్స్ అనేవి మనకి ఏంటంటే హై టెంపరేచర్ దగ్గర మనకి అవి ఆక్సిడైజింగ్ అనేవి జరగవు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి, అందుకనే మనం ఇప్పుడు చూడండి ఐరన్తో పాటు నేను మీకు బ్రిడ్జ్లో యూజ్ చేసేటప్పుడు మనం స్టీమ్ యూజ్ చేస్తాం, ఎందుకంటే అది హై టెంపరేచర్లో ఉన్నా సరే మనకు అక్కడ అది మెల్టింగ్ అనేది అలా ఏం జరగవండి. సో ఆక్సిడైజింగ్ జరగదని అక్కడ అర్థం. ఓకేనా. హై టెంపరేచర్లో మనకి అల్లాయ్స్ అనేవి మనకి ఆక్సిడైజింగ్ జరగవు. ఆప్షన్ డి. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ హయ్యర్ టెంపరేచర్స్ ఎలక్ట్రిక్ హీటింగ్ డివైజెస్ యూజువల్లీ యూస్ డాష్. ఇక్కడ ఏమడుగుతా, ఇది కూడా చూడండి హై టెంపరేచర్స్ దగ్గర మనకి ఎలక్ట్రిక్ హీటింగ్ డివైజెస్ ఉంటాయి కదండి, అవి ఓన్లీ దేన్ని యూజ్ చేసుకుంటే అంటే ఓన్లీ ఎల్లోనే యూజ్ చేసుకుంటాయి, ఎందుకంటే అవి మెల్ట్ అవ్వవు కాబట్టి. ఓకేనా. సో ఇది దీని గురించి ఆప్షన్ బి. నెక్స్ట్ గోల్డ్ ఈజ్ ఏ మిక్చర్ విత్ కాపర్. చూడండి గోల్డ్ని ఎందుకు కాపర్తో మిక్స్ చేస్తారంటే, నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పానండి కంటెంట్ ఇచ్చేటప్పుడు, గోల్డ్ అనేది ఏంటంటే మనకు చాలా సాఫ్ట్ మెటల్ అని చెప్పి, దాంతో ఓన్లీ ప్యూర్ గోల్డ్ అని మనకి ఎక్కడ ఉండదండి. ప్యూర్ గోల్డ్ ఎవరు కూడా ఏ ఆర్నమెంట్ని చెయ్యరు. ఓకేనా. సో ప్యూర్ గోల్డ్ అనేది మనకి ఆర్నమెంట్స్గా మనం చేయలేము, దాన్ని తయారు చేయలేము. ఎందుకంటే మనకి చాలా సాఫ్ట్ మెటల్ అండి, కాబట్టి కొంత స్మాల్ అమౌంట్లో మనం కాపర్ని నికిల్ని యాడ్ చేసామనుకోండి, దానికి కొంత హార్డ్నెస్ వస్తుంది, అలానే కొద్దిగా గోల్డ్తో కంపేర్ చేస్తే కొద్దిగా చీపర్లో వస్తుంది దాని రేట్ కూడా, అలా అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆప్షన్ ఏమి ఇచ్చాడండి, టు మేక్ గోల్డ్ హార్డ్. ఇక్కడ ఆప్షన్ డి చూడండి, గోల్డ్ని హార్డ్ చేయడానికి. ఎందుకంటే నార్మల్గా గోల్డ్ అనేది సాఫ్ట్ అయినప్పుడు మనం ఆర్నమెంట్స్ని తయారు చేయాలి, అదే మనకి గోల్డ్ అనేది హార్డ్ అయితేనే మనం తయారు చేయగలం, అంతే కదా. ఇక్కడ ఆప్షన్ డి. 1133, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎల్లోస్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఫోర్ కాంపనెంట్స్. చూడండి ఇందులో మనకి 4 కాంపనెంట్స్తో ఉండేది ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ నిక్రోమ్ అండి. నిక్రోమ్ అనేది మనకి 4 కాంపనెంట్స్తో ఉంటుంది. ఓకేనా. అవి ఏంటంటే నికెల్, క్రోమియం, ఐరన్ ఇంకా ఉంటాయండి. సో మనకి మిగతా అవన్నీ సోల్డర్ అన్న 2, ఇవన్నీ కూడా మనకి 2 లేదా 3, బట్ ఇక్కడ సోల్డర్ అనేది మాత్రం నిక్రోమ్ అనేది మాత్రం మనకి 4 మెటల్స్ తయారై ఉంటుందండి. ఓకేనా. సో ఈ 1134, వెన్ ఐరన్ ఈజ్ మిక్స్డ్ విత్ డాష్ అండ్ డాష్ దెన్ వీ గెట్ స్టెయిన్లెస్ స్టీల్. చూడండి ఐరన్ని మనం దేంతో మిక్స్ చేస్తే మనకి స్టెయిన్లెస్ స్టీల్. చూడండి స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఏంటంటే మనకి ఐరన్, నికెల్, క్రోమియం అనమాట. ఐరన్, నికెల్, క్రోమియం ఈ మూడింటి యొక్క మిక్చర్. సో మనకు ఆల్రెడీ ఐరన్ ఇచ్చాడు, ఐరన్ దేంతో మిక్స్ చేయాలంటే మనం నికెల్ అండ్ క్రోమియంతో మిక్స్ చేస్తే మనకి స్టెయిన్లెస్ స్టీల్ అనేది వస్తుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లమ్. ఓకే నెక్స్ట్ 1136, ఇఫ్ ఎ మెటల్ ఆఫ్ ఎన్ alloy is mercury it will be called. చూడండి మనకి ఆల్రెడీ చెప్పాను, ఒక మెటల్ ఉండి మనకి మెర్క్యూరీ అనేది కూడా ఉంటే దాన్ని మనం అమాల్గమ్ అంటామని చెప్పి కదా. ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి ఇక్కడ కాన్స్టెంట్ మెటల్ అనేది దేంతో మనకి ఇక్కడ తయారై ఉంటుంది అంటే వేటి యొక్క మిక్చర్ అని అడుగుతున్నాడు అండి, అది డైరెక్ట్ బిక్కానండి. సో ఇక్కడ ఏంటంటే మనకి కాపర్ అండ్ నికెల్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ ఏ. సో మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే దేని యొక్క మిక్చర్ ఏదనేది మీకు గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు బ్రాన్స్ తీసుకున్నాం, దేని యొక్క కాంపనెంట్, దేని యొక్క మిక్చర్, అలా మనకు ఒక ఐడియా ఉండాలి వాటి మీద. నెక్స్ట్ 1138, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ నిక్రోమ్ విచ్ ఈస్ అన్ alloy. చూడండి మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, నిక్రోమ్ అంటే మనకి ఏమేమి ఉంటాయి, నికెల్, క్రోమియం, ఐరన్ కదా. సో అక్కడ ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, నికెల్, క్రోమియం, ఐరన్ అనేది ఆప్షన్ బిలో ఉంది. సో 1138 ఆప్షన్ బి.
1139 హూస్ ఎలోయిస్ నిక్రోమ్, అదే కదండి అడుగుతున్నాడు. అక్కడేమో అక్కడ అదే క్వశ్చన్ అడిగాడు, ఇక్కడ అదే క్వశ్చన్ అడిగాడు. సో ఐరన్, నికెల్, క్రోమియం ఎక్కడుంటే దాని ఆప్షన్ మీరు పెట్టుకోండి. ఇంకా ఆల్రెడీ మనకి తెలుసు నిక్రోమ్ అనేది 4 యొక్క కాంబినేషన్ కదా. సో నికెల్, క్రోమియం, ఐరన్ అండ్ మాంగనీస్ ఒకటండి. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ బ్రాంజ్ అంటే మనకు తెలుసు కదండి ఆల్రెడీ. దేని యొక్క మిక్చర్ అయితే కాపర్ అండ్ టిన్. సో నెక్స్ట్, సో ఇక్కడతో మనకు అయిపోయిందండి. కాపర్ అంటే మనకు తెలుసు సియోన్, టిన్ అంటే ఎస్ అని అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి. సో ఇక్కడతో ఈ టాపిక్ కూడా అయిపోయిందండి మనకి. అల్లాయ్ టాపిక్ టోటల్గా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి సంథింగ్ ఇంకో చిన్నవేనండి. ఇలాంటివి చిన్న ఒక్కొక్క టాపిక్ ఉన్నాయి. ఇంకొక 4 టాపిక్స్ ఉన్నాయి అనుకుంటా కెమిస్ట్రీలో. ఇలానే రోజుకొకటి అయిపోతుంది. అండ్ ఫిజిక్స్ కూడా ఉంది. ఓకే, అలా టేక్ కేర్, బై.